తెలంగాణ కుటుంబాలకు నమస్కారం. ఈ రోజులలో ఎంత చదువుకున్నా కూడా పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు, వాళ్ళకే ఉద్యోగం లేదు, వాళ్ళకే వ్యాపారాలు లేవు అనే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. నిజానికి మరి ఉద్యోగాలు లేవా అంటే లేవనే చెప్పాలి. గత 20 సంవత్సరాల నుండి కూడా ఆ ఊసే లేదు. తెలంగాణ కోసం పోరాటం చేశాం 10 సంవత్సరాలు ఏకదాటిగా. ఆ తర్వాత 10 సంవత్సరాలు మన కేసీఆర్ గారి పుణ్యమా అని ఇంటికో ఉద్యోగం అన్నాడు, పోయింది. సరే, గతం గతః. ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు ప్రయత్నాలు, చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఎప్పుడు ఒక గొడవలు స్టార్ట్ అవుతూనే ఉన్నాయి. అవి మనం చేస్తున్నామా, ప్రతిపక్షాలు చేయిస్తున్నాయా, ఏం జరుగుతుంది అనేది ప్రజలకు అర్థం కావాలి, విద్యార్థులకు అర్థం కావాలి. నేను చెప్పేది ఏంటంటే, ప్రజలారా, దయచేసి తల్లిదండ్రులారా ఆలోచించండి. విద్యార్థులు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నాకు ఒక కోచింగ్ సెంటర్ ఉంది, న్యూ శాంతి నికేతన్ అని కరీంనగర్లో నాకు కోచింగ్ సెంటర్ ఉంది. నేను ఐసిఐసి బ్యాంక్కి వర్కింగ్ పార్ట్నర్గా వర్క్ చేస్తున్నాను. దాదాపుగా ఒక 6 years అవుతుంది. ఎన్నో ఇంటర్వ్యూస్ పెడుతున్నాను. ఎన్నో స్టూడెంట్స్కి, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు, బిలో 25 years, బిలో 30 years, వాళ్ళు ఇచ్చే నోటిఫికేషన్ బట్టి ఎన్నో ఇంటర్వ్యూలు పెడుతున్నాను. కానీ పిల్లల దగ్గర దయచేసి అర్థం చేసుకోండి తల్లిదండ్రులారా, పిల్లల దగ్గర స్కిల్స్ లేవు. అంటే స్కిల్స్ అంటే ఏంటి అని అంటే ప్రవర్తన, ఏ ఉద్యోగానికి ఎలా వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఆ ఉద్యోగంలో ఏం అవసరము అనేది మాత్రం వాళ్ళకి తెలియట్లేదు. నోటిఫికేషన్ ఉన్నది, పలాని చోట ఇంటర్వ్యూస్ ఉన్నాయి, పరిగెత్తుదామనడమే తప్ప ఆ ఇంటర్వ్యూ స్కిల్స్ మాత్రం ఎవ్వరూ నేర్చుకోవట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇప్పటి పొజిషన్లో ఇంగ్లీష్ అనేది చాలా అత్యవసరం. ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఈ 3 భాషలు ఎవరికైతే వస్తాయో వాళ్ళు మాత్రమే ఉద్యోగాన్ని సంపాదించగలరు. డిగ్రీ కంపల్సరీ ఉండాలి. లేదు, మేము ఇంగ్లీష్ రాదు, మేము ఇంగ్లీష్ చదవము, మాకు చదువు రాదు, ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే కూడా తప్పు లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. చక్కగా దయచేసి నేను నా పిల్లలు అనుకొని చెప్తున్నాను, చదువు రాకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. టెక్నికల్ ఎడ్యుకేషన్స్ చాలా ఉన్నాయి. 10th, ఇంటర్ పాస్ అయితే, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిగ్రీ పాస్ అయ్యి వెళ్ళండి. కానీ ఇంట్రెస్ట్ లేదు, చదవలేము, మా ఒంటికి అబ్బట్లేదు, మా బుర్రలో కూర్చోవట్లేదు అని అనుకుంటే మాత్రం దయచేసి ఇంటర్మీడియట్లోనే ఆపేసి ఐటీఐ చేయండి, పాలిటెక్నిక్ చేయండి. టెక్నికల్ ఎడ్యుకేషన్, ఏసీ రిపేర్స్ నేర్చుకోండి, మొబైల్ రిపేర్స్ నేర్చుకోండి, ల్యాప్టాప్ల రిపేర్ నేర్చుకోండి, కంప్యూటర్స్ రిపేర్, హార్డ్వేరు, సాఫ్ట్వేర్, ఇవి చాలా ఉన్నాయి నాన్న. వేటి గురించి కూడా మనం ఈ రోజులలో బాధపడాల్సిన అవసరం లేదు. నిరుద్యోగం అనేది, నువ్వు ఏ పని చేసినా కూడా బ్రతకగలుగుతావు. ప్రతి చిన్నదానికి కూడా ఒక రిపేరర్ దొరకక, అంటే అందరికీ కొత్త కూలర్లు ఈ సంవత్సరం కొనుక్కుంటే 2 సంవత్సరాలకు పాడైపోతున్నాయి. పాడైపోయిన కూలర్ను బాగు చేయించుకుందాం అనుకుంటారే తప్ప ఎవరు కొత్తది కొనుక్కోవాలి అని అనుకోరు. అట్లాంటప్పుడు మరి ఆ పాత టీవీ కూలర్ని రిపేర్ చేయడానికి ఒక క్యాండిడేట్ అవసరం కదా, ఒక రిపేరర్ అవసరం కదా. అట్లాంటప్పుడు మీరు అందరు రిపేర్ ఎందుకు నేర్చుకోకూడదు? కరెంట్ వైండింగ్ ఎందుకు నేర్చుకోకూడదు? ఫ్యాన్ రిపేర్ ఎందుకు నేర్చుకోకూడదు? ఏసీ రిపేర్ ఎందుకు నేర్చుకోకూడదు? ఎన్ని ఉన్నాయి, మొబైల్, ల్యాప్టాప్లు, అవే సిస్టమ్స్, ఇవన్నీ కూడా హార్డ్వేర్, ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. పారామెడికల్ సైడ్కి వెళ్ళొచ్చు, ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నది, ఎక్స్రే ఉన్నది, ఇంకా అందులో నర్సింగ్ ట్రైనింగ్లు ఉన్నాయి, ఎన్నో ట్రైనింగ్. మెడికల్ సైడే కూడా ఎన్నో ట్రైనింగ్లు ఉన్నాయి. మెడికల్ సైడ్ వెళ్ళి ట్రైనింగ్ చేసిన వాళ్ళకు ఉద్యోగంతో ఆలోచించరు. వాళ్ళకు స్వయంగా బ్రతికే నాలెడ్జ్ వస్తుంది. మరి అట్లనే మిగతా వాళ్ళు కూడా చేయొచ్చు కదా. చదువుకునే వాళ్ళు చదువుకొని, చదువు రాకపోతే చదువుకున్న వాళ్ళకి ఎందుకు కాంపిటీషన్ కావాలి? తొందరగా స్థిరపడవచ్చు కదా. తొందరగా మనం ఏది నేర్చుకున్నా కానీ తొందరగానే వచ్చేస్తుంది కదా. మోటార్, 3 వీలర్, 2 వీలర్, 4 వీలర్, ఇవన్నింటిని కూడా, డీజిల్ మెకానిక్, ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు కదా. ఎందుకు మనం ఒక పని చేయడానికి ఎందుకు బాధపడాలి? జపాన్ను చూడండి, చైనాను చూడండి, జర్మనీని చూడండి, టెక్నాలజీలో అవి ఎంత డెవలప్ ఉన్నాయో. ఇంకెన్నో కంట్రీస్ ఉన్నాయనుకోండి. అట్లా మనం ఆ రూట్లో మనం ఎందుకు వెళ్ళకూడదు?
మనం చాలా మేధావులం. భారతీయ యువత ధైర్యవంతులు, మేధావులు, చాలా ఆలోచన పరులు. దయచేసి మీరంతా ఆలోచించండి, ఆ దిశగా వెళ్ళండి. ఇప్పుడు ఎన్నో సంఘాలకి అంటే క్యాస్ట్ పరంగా గవర్నమెంట్ కూడా ఎన్నో లోన్లు ఇస్తుంది. ఆ లోన్లను మీరు ఎవరు వాడుకోవట్లేదు. బ్యాంకు వాళ్ళు మేము ఇవ్వము అనగానే ఇంటికి వెళ్ళిపోతుండ్రు. బ్యాంకు వాళ్ళు ఇవ్వరట అని. ఎందుకు ఇవ్వరు అనేది ఎవరినైనా నిలదీశారా? ఎవరినైనా అడిగారా? పోనీ మీ ఎమ్మెల్యేని అడిగారా? మీ ఎంపీని అడిగారా? మీ సర్పంచ్ని అడిగారా? ఎవరిని అడగరు. మీరే వెళ్తారు బ్యాంకుకు, లోన్ ఇవ్వాలని వెనుకకు వచ్చేస్తారు. కాదు, ఎందుకు ఇవ్వరో అడగండి, తెలుసుకోండి, ప్రయత్నించండి. అంతేకాని ప్రభుత్వ ఉద్యోగం, ఒక్క ఉద్యోగానికి 1000 మంది నోటిఫికేషన్, 1000 మంది రాస్తారు. 1000 మందిలో నువ్వు గెలవగలవు అనే గ్యారెంటీ ఉందా? లేని దానికి ఎందుకు ఆరాటపడటం? ఉన్నది నేర్చుకోండి ఈజీగా. మనకి ఈజీగా వచ్చేది నేర్చుకుందాం. దానివల్ల కూడా డెవలప్మెంట్ ఉంది కదా. మన పూర్వీకులందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసి బ్రతికారా? కాదు కదా. కనుక ఆలోచించండి. ఇప్పుడు డైరీ మిల్క్ అవి అందరికి అవసరం అయిపోయినాయి. ఇప్పుడు పాడి పెరిగింది, అట్లనే మీరు కూడా చేయండి, అదే పని చేయండి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కష్టపడకుండా బ్రెయిన్ ఎందుకు కష్టపెడతారు చెప్పండి? రాని దాని గురించి ఎందుకు ఆలోచిస్తారు? చక్కగా వచ్చింది నేర్చుకోండి, ఇంట్రెస్ట్ ఉన్నది నేర్చుకోండి. ఉద్యోగాన్ని మీ కాళ్ళపైన మీరు నిలబడి మీరు ఇంకొక ఊరికి ఉద్యోగం ఇచ్చేలాగా ప్రయత్నాలు చేయండి. అర్థమైంది కదా. దయచేసి ఎవరు కూడా నిరుద్యోగం ఉందని రోడ్లపైన తిరిగి బాధపడి పెళ్ళిళ్ళు చేసుకోకుండా దేశాన్ని ముసలి దేశం చేసేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇట్లా చేయకూడదు. కనుక అన్నీ ఏదైనా ఇన్ టైంలో అయితేనే దానికి ఒక అందం ఉంటుంది, ఆ దేశానికి గౌరవము ఉంటుంది. బాగా చదివి ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1లు, గ్రూప్ 2లు కొడితేనే కాదు, ఒక మంచి నాలెడ్జ్ పర్సన్ కావాలి దేశానికి, ఏ రంగంలోనైనా. కనుక అట్లాంటి ఆ దిశగా ప్రయత్నం చేసి ఆ దిశగా అడుగులు వేయండి. అందరికీ నమస్కారం. నా పేరు శకుంతల.